62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సాధారణంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు నైట్ మేర్ ఏంటంటే అరికాల్లో పుండ్లు అవ్వడం, తగ్గకపోవడం, ఇక దాన్ని సెప్సిస్ దాకా వెళ్ళడం ఇదంతా జరుగుతుంది కదా. అంటే వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి షూస్ కానీ పాదరక్షలు కానీ వాడాలి, ఎటువంటి వాడొద్దు అనే అంశం మీద కొద్దిగా అవగాహన కల్పించారు. సో ప్రెషర్ పాయింట్స్ అందరికీ తెలిసిందే, బోనీ ప్రామినెన్సెస్ అంటాం కదా. ఆ బోనీ ప్రామినెన్సెస్లో కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్ మనకు హిట్ అయిపోతుంది. అక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల పుండ్లు అవుతుంటాయి అన్నట్టు. సో మెత్తటి చెప్పులు వేసుకోవాలి. మీరు ఎంతటి మెత్తటి చెప్పులు వేసుకుంటే పుండ్లు పడే అవకాశాలు అంత తక్కువ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు బర్కిన్ స్టాక్స్ అని వచ్చినాయి, అవి హార్డ్గా ఉంటాయి. అదే డయాబెటిక్ పేషెంట్గా నా వేసుకున్నారనుకోండి, ఓ 1 year తర్వాత కింద చూస్తే ఆర్నిల్ అంటాం కదా, కాన్ ఫామ్ అయిపోతుంది. అక్కడ నుంచి మెల్లగా డయాబెటిక్ ఫుట్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఎంత మెత్తటి చెప్పులు వేసుకుంటే అంత మంచిది. అండ్ కర్వేచర్, ఆ ఆర్చ్ అంటాం, ఆర్చ్ని మెయింటైన్ చేసేటట్టుగా ఉండాలి. ఫ్లాట్ చెప్పులు వేసుకోకూడదు. ఆర్చ్ని మెయింటైన్ చేసేట్టు ఉంటే కనుక మనకు సపోర్ట్ అనేది బాగుంటుంది. అండ్ వితౌట్ చెప్పులు ఈవెన్ వాష్రూమ్ కాదు కదా, మీరు కింద బెడ్ దిగుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు చెప్పులు వేసుకోవాలి. ఎవ్రీ డే అట్లీస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి హాట్ వాటర్లో బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఫేస్కి అయితే మనం వాష్ చేసుకుంటే కనిపిస్తుంటుంది, కాళ్ళలో కూడా బ్రష్ చేసుకోవాలి. క్రీజెస్ అంటాం, అంటే ఈ నెయిల్స్ సందులలో కావచ్చు, లేకపోతే ఈ క్రీజెస్లో కానీ మొత్తం వాష్ చేసుకోవడం వల్ల హైజీనిక్ మెయింటైన్ అవుతుంది. ఖచ్చితంగా 100% మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ చెమట కావచ్చు ఇవంతా మిగిలిపోతుంటాయి కాబట్టి మాయిశ్చరైజర్ అంటే డ్రైనెస్ అవ్వదు. చాలామందికి డ్రైనెస్ అయిపోయి దురద పెడతారు. దురద కాగానే ఏం చేస్తారు, గోరు తగులుతుంది. గోరు తగలగానే అక్కడ నుంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి సెల్యులైటిస్ డెవలప్ అవ్వడము, పుండ్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్స్ కూడా కంపల్సరీ మన ఫుడ్కి కేర్ మెయింటైన్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మన నగరంలో ప్రఖ్యాత హాస్పిటల్లో డయాబెటిక్ ఫుడ్ క్లినిక్స్ అని చెప్పేసి ఒక 4-5 గ్రూప్ ఆఫ్ పీపుల్తోని ఒక క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంచుకోవడము ఇటువంటి జరుగుతుంది కదా. ఇక్కడ ఈ హాస్పిటల్లో అంటే ఈ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ సంబంధించి అంటే ఎట్లా ఉన్నది, టీమ్ ఎట్లా ఉన్నది, హౌ ఎఫిషియంట్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ విషయంలో ఎటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి? డయాబెటిక్ ఫుడ్ అనేది అదొక సపరేట్ డిపార్ట్మెంట్ ఏం కాదు, అది జనరల్ సర్జరీలోనే ఒక డిపార్ట్మెంటు. సో ఎనీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ వూండ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ పుండు పడ్డ తర్వాత వూండ్ కేర్ ఇంపార్టెంట్. పుండు పడకముందు అయితే కనుక ఫుడ్ స్కాన్ చేసేసి సపరేట్ ఒక ఫుట్వేర్ వాడటం అన్నట్టు. కొందరికి ఆఫ్ లోడింగ్ షూస్ అంటాం, అంటే ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి అంటే కనుక అక్కడ ప్రెషర్ పడకుండా ఆఫ్ లోడింగ్ షూస్ అని ఉంటాయి. ఆఫ్ లోడింగ్ షూస్ మన కాలు సైజుని బట్టి కొంచెం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ వూండ్ అనేది పడకుండా మనం అరికట్టవచ్చు. ఒకవేళ ఆల్రెడీ పుండు పడ్డది, పుండు పడ్డప్పుడు ఎనీ పోడియాట్రిక్, అంటే దీని పోడియాట్రిక్ కింద కనుక కన్సిడర్ చేసుకుంటే కనుక ఈ డయాబెటిక్ ఫుడ్లో 3 ఉండాలి కంపల్సరీగా. ఒక సర్జన్ ఉండాలి, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఉండాలి, అంటే జనరల్ సర్జన్ అండ్ ఇంకొకరు ఆర్థోపెడిక్ అండ్ ఒక వాస్కులర్ సర్జన్. ఈ 3 టీం ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నారు. ఈ 3 కలిసి మేము ఒక టీమ్గా ఫామ్ చేసాం పోడియాట్రిక్ అని చెప్పేసి. ఆ పోడియాట్రిక్ దానిలో ఏం చేస్తామంటే ఫస్ట్ వూండ్ యొక్క అసెస్మెంట్ చేసుకోవాలి. వూండ్ అసెస్మెంట్ చేశాక డెప్త్ ఎంత ఉంది, మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా. బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక ఆర్థోపెడిషియన్ ఉంటారు కదా టీంలో, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆస్టియోమైలైటిస్ అంటాం, బోన్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఇక్కడ ఎంత ట్రీట్ చేసినా ఉపయోగం లేదు. ఆల్రెడీ బోన్ ఇన్ఫెక్ట్ అయ్యాక ఏం చేయనికి రాదు ఇంకా. ఎందుకంటే ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం, బోన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదనుకో ఆడికి కాలు తీసేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. అదే ఒకవేళ రక్తనాళాలు ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, దానికి రక్తనాళాలకి ఏమన్నా యాంజియోప్లాస్టీ కానీ స్టెంటింగ్ చేసుకోవచ్చా, రక్తం సరఫరా బాగుందా, రక్తం సరఫరా పెంచడానికి ఏం చేయొచ్చు అనేది వాస్కులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటుంటారు. యాజ్ ఎ జనరల్ సర్జన్గా మనం ఏం చేస్తుంటే వూండ్ కేర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా రకాల డ్రెస్సింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు కొల్లాజన్ డ్రెస్సింగ్స్ కావచ్చు, లేకపోతే డెర్మల్ టిష్యూస్ కావచ్చు, ఇట్లాంటి చాలా రకాలు వచ్చినాయి. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడైతే జస్ట్ ఏదో ఇంత గాజ్ పీస్ పెట్టడము, కట్టేయడము, అది హీల్ అయినప్పుడు హీల్ అవుతుందని. బట్ ఇప్పుడు ఎనీ వూండ్ని మనం కేర్ తీసుకోవచ్చు, యాంపుటేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత చేస్తున్నది కాళ్ళని కాపాడడానికి. కాలు కాపాడడానికి మనం కనుక ఇనీషియల్ స్టేజ్లోనే కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక అందింది అంటే 100% మనం కాలు కాపాడవచ్చు. అంతేకాకుండా మన దగ్గర హైపర్బేరిక్ ఆక్సిజన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే O2% అనేది పెరుగుతుంది, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. సో ఫ్రెష్ గాలి ఆక్సిజన్ పర్సంటేజ్ పెరిగే వరకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై అందుతుంది. దానివల్ల ఆక్సిజన్ రాడికల్స్ అంటాం, దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం కావచ్చు, లేకుంటే వూండ్ హీలింగ్ కానీ ఇట్లాంటివి బెటర్ ఉంటాయి అన్నట్టు. సో ఎక్స్టెన్సివ్ వరకు అన్ని రకాల చికిత్సలు అనేవి పోడియాట్రిలో మనం అందించడం జరుగుతుంది.